లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది, మరోవైపు చైనా బొకాయిస్తుంది. ఇది వైరస్ కాదు, సాధారణమైనటువంటి సీజనల్ వ్యాధుల నుంచి వస్తున్నటువంటి సమస్య మాత్రమే అని చైనా అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చింది. మరోవైపు పొరుగున ఉన్నటువంటి భారత్ హై అలర్ట్ ప్రకటించింది. ఏ క్షణంలో అయినా కానీ ఇటువంటి వైరస్ వస్తే ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సన్నద్ధతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. అసలు ఈ కొత్త వైరస్ కథ ఏంటి, ఇది వైరస్సా కాదా, చైనా చెబుతున్నటువంటి వాదనలో నిజమంత, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. ఈ వైరస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. హెచ్ఎంపివి వైరస్ అని ఈ కోడింగ్, అది చెప్పిన విధానం కానీ, అది జరుగుతున్న తీరు కానీ, దాని లక్షణాలు కానీ చూస్తే COVID-19 మళ్ళీ గుర్తుకు చేస్తుంది. చైనాలో అయితే ఇబ్బడిగా కేసులు వస్తున్నాయి. జపాన్ ఆల్రెడీ వణికిపోతుంది. సౌత్ కొరియా హై అలర్ట్. హాంకాంగ్ లో కేసులు నమోదైనాయి. ఒక రకంగా చెప్పాలంటే తూర్పు ఆసియా దేశాలన్నీ కూడా భయకంపితం అవుతున్నటువంటి పరిస్థితి. చైనా ఇది ఏది కాదు, సీజనల్ వ్యాధులు మాత్రమే అంటుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఒకటి పాజిటివ్ పాయింట్ ఒకటి ఉంది, ఒకటి నెగిటివ్ పాయింట్. అంటే చైనా హిస్టరీ మనం చూసినప్పుడు దాన్ని నమ్మలేం. ఎప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర ఇష్యూ ఉందని ఎప్పుడూ చెప్పరు. అంత పెద్ద COVID-19 వచ్చినప్పుడే సల్లంగా దాన్ని ప్రపంచం మొత్తం వదిలేరు వాళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా మనం నమ్మడానికి అవకాశం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది హెచ్ఎంపివి వైరస్ కాబట్టి, హ్యూమన్ మెటానీమో వైరస్ కాబట్టి, ఇది కొత్తగా COVID-19 లాగా వచ్చినటువంటి ఒక వైరస్ కాదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి వైరస్. ఫస్ట్ టైం 2001లో కనుక్కున్నారు. ఈ సెరలాజికల్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే 60 సంవత్సరాల నుంచి ఇది ప్రపంచం మొత్తం ఉండాది అనేసి అని. కానీ దీంట్లో వర్రీ అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, 2023లో ఏప్రిల్ జూన్ మధ్యలో కోవిడ్ తగ్గిన తర్వాత ఈ హెచ్ఎంపివి వైరస్ వచ్చేసి చాలా ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. ఆ వైరస్ కంట్రోల్ అయిన తర్వాత ఈ హెచ్ఎంపివి వైరస్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి 2024 ఏప్రిల్లో జర్నల్ ఆఫ్ వైరాలజీలో ఒక స్టడీ పబ్లిష్ చేసినారు. కోవిడ్ వైరస్ కంట్రోల్ అయిన తర్వాత ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇది ఒక్క రవ్వ కన్సర్న్. ఇది ఇప్పుడు సైంటిస్టులు, ఈ రీసెర్చ్ చేసేవాళ్ళు దీని గురించి కొంచెం ఆలోచించాలా. అంటే COVID-19 వైరస్ కంట్రోల్ అవ్వగానే ఈ హెచ్ఎంపివి వైరస్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది, అదేదో కనుక్కోవాలా. కానీ మన డాక్టర్ గోయల్ గారు, మన హెల్త్కి సంబంధించిన అధికారులు, మన ఇండియన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు ఇండియాలో ఈ హెచ్ఎంపివి వైరస్తో వచ్చినటువంటి కేసెస్ మనం చూడలేదు. అది కాకుండా సీజనల్ ఫ్లూలో మామూలుగా వచ్చినట్టే ఇప్పుడు మనకి కేసెస్ వస్తున్నాయి. ఒకవేళ ఇది చైనా నుంచి ఇండియాకు వచ్చి సర్జ్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేదానికి మనం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి డాక్టర్ గోయల్ గారు చెప్పడం జరిగింది. చైనాకు సంబంధించి విదేశాంగ శాఖకు సంబంధించి మావో జింగ్ అనే ఒక ఆమె ఏం చెప్పిందంటే, ఇది ఎప్పుడు వచ్చేటటువంటి ఒక ఫ్లూ లైక్ డిసీజ్ మాత్రమేనేది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చిన కేసెస్ ఒక రకంగా తక్కువనే చెప్పాలని చెప్పేసి చెప్తుంది. కానీ అది మనం నమ్మడానికి కుదరదు. మరొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, చైనా నార్త్ ప్రొవిన్స్లో ఈ శీతాకాలం జనరల్గా వచ్చేదే అని చెప్తున్నారు. దాన్ని కూడా మనం పూర్తిగా నమ్మలేం. కారణం ఏంటంటే, ఒక జపాన్లోనే 1 వీక్లో 94,000 కేసెస్ వచ్చినాయి, మొత్తం మీద 7,18,000 కేసెస్ వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో కూడా ఫాస్ట్గా పెరుగుతుందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇది సాధారణంగా వచ్చే వైరస్ అనుకున్నప్పటికీ, కానీ వైరస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి క్రమం చూసినామంటే మాత్రం కొంచెం కన్సర్న్కి సంబంధించి కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. ఒక్కటే హోప్ దీంట్లో ఏంటంటే, ఈ హెచ్ఎంపివి వైరస్ వచ్చి కొత్తది కాదు, పాతదేను. పిల్లల్లో మామూలుగా అక్రాస్ ద గ్లోబ్ పిల్లల్లో 14 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల వచ్చిన వాళ్ళల్లో సాధారణంగా ఉండే వైరస్ ఈ హెచ్ఎంపివి వైరస్. కానీ అంటే ఇప్పుడు పాతదే అనుకునేటప్పుడు గతంలో ఇటువంటి ప్రోటోకాల్స్ ఏమైనా పాటించాము? ఇప్పుడు COVID-19 తరహాలో మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ అలాంటిది లేదు. ఇవన్నీ అవి లేకుండా ఉన్నప్పుడు మరి స్ప్రెడ్ ఎలా ఉంది? ఇప్పుడు ఒకవేళ పాత వైరస్ అయి ఉంటే స్ప్రెడ్ చాలా వేగంగా వస్తుంది కదా. అంటే వైరస్ హెచ్ఎంపివి వైరస్ అనేది మన వాళ్ళు గుర్తించి ఉండొచ్చు, అక్రాస్ ద గ్లోబ్ గుర్తించి ఉండొచ్చు. కానీ ఈ వైరస్లు అనేటివి ఏంటంటే కాలక్రమేణా వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఈ రోజు ఉన్న విధంగానే ఉండదు అది. రేపు బ్రాడ్గా హెచ్ఎంపివి వైరస్ అయినప్పటికీ దాని జెనెటిక్ మెటీరియల్లో డిఫరెన్స్ వచ్చి దానికి డిఫరెంట్ లక్షణాలతో అది మారుతూ ఉంటుంది అది. సో ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి ఈ హెచ్ఎంపివి వైరస్ చైనాలో అదేదైనా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఆ రూపాంతరం చెందే క్రమంలో అది ఒక ప్రమాదకారిగా తయారయ్యి ఉండవచ్చు.
కాకపోతే చైనాకు సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళు ఏది చేసినా గోప్యంగా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్, లింక్డ్ఇన్ ఇలాంటివి అలౌ చేయరోళ్ళు. వాళ్ళకి వాట్సాప్లు, వాళ్ళకి యూట్యూబ్లు వాళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళ సోషల్ మీడియా మనం కనెక్ట్ అవ్వదు, ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వం, వాళ్ళు ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకోరు. సో దాంట్లోనే అంత గోప్యత పాటించేటటువంటి చైనా ఈ హెల్త్కి సంబంధించి ఆల్రెడీ ఒకసారి COVID-19 ప్రపంచం మీద వదిలినారు. ప్రపంచం మొత్తం వాళ్ళని అప్పుడు దోషిగా చూపించిన క్రమంలో దీని గురించి మొత్తం ఫ్యాక్ట్లు మనకు ప్రపంచ మీడియా ముందర పెడుతున్నారని అనుకునేదానికి ఆస్కారం లేదు. ఓకే, కానీ ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయిన తర్వాత COVID-19 అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతసేపు ఇంకొక విషయం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి చాలా డేంజరస్ అని చెప్తున్నారు. కానీ అంటే ఇప్పుడు ఈ కేసులు వస్తున్నటువంటి తీరు, ఓకే 7 లక్షలు 8 లక్షల కేసులు నమోదవుతున్నాయి, కానీ డెత్ విషయంలో మనకు విషయం తెలియట్లేదు, అది క్లారిటీ లేదు కదా. డెత్ రేట్ ఏమైనా COVID-19 లాగా ఉండేదానికి అవకాశాలు ఉండవు. ఒక రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరస్. కానీ ఇంకొక కన్సర్న్ కూడా ఏముందంటే ఇది 20 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు, 60 సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది, అయినప్పటికీ దీనికి వ్యాక్సిన్ తయారు చేయలేకపోయినారు. అది నిర్లక్ష్యమా లేకపోతే కష్టతరమా అన్నది అర్థం కావట్లేదు. అంత సివియారిటీ లేకపోయి కూడా ఉండొచ్చు కదా. సివియారిటీ కూడా లేక ఒకవేళ 20 ఏళ్ల నుంచి ఉంటే COVID-19 వ్యాప్తి చెందినట్టుగా దేశాలకు దేశాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి. అవును అవును, అందుకని చెప్పని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఇంకొకటి నిర్లక్ష్యం చేసినారని చెప్పేదానికి కూడా అవకాశాలు లేవు. కారణం ఏంటంటే చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే వైరస్ ఇది. ఇప్పుడు వ్యాక్సిన్స్ మీరు చూసినారంటే చిన్న పిల్లలకి ఎక్కువ వ్యాక్సిన్స్ వేస్తారు. సో చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చేటటువంటి వైరస్ అయినందువలన దీనికి వ్యాక్సిన్ ట్రయల్ చేయకుండా ఉంటారా అని అనుకునే దానికి అవకాశం లేదు. ట్రై చేస్తుంటారు, బహుశా సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ 20 సంవత్సరాల ముందే కనుక్కున్నారు కదా, 60 సంవత్సరాల నుంచి ఉంది కదా అని లైట్గా తీసుకునే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే ఈ వైరస్లు అంటే నేను అప్పుడు పుట్టినాను అదే విధంగా జీవితాంతం గడపతాననే రకం కాదు వైరస్లు. వాతావరణ పరిస్థితులు ఆఫ్టర్ కోవిడ్ ఇది ఇంకో రకంగా కూడా మారి ఉండొచ్చు. ఇప్పుడు ఒక జర్నల్ ఆఫ్ వైరాలజీ ఏప్రిల్ 2024లో పబ్లిష్ చేసిన ఒక స్టడీ ప్రకారం కనుక్కునింది ఏంటంటే 2023లో ఏప్రిల్ జూన్ మధ్య కోవిడ్ కేసెస్ తగ్గిన తర్వాత ఇది పెరగడం మొదలుపెట్టింది. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కేసెస్ తగ్గడానికి గల రీజన్ ఏంటంటే వ్యాక్సిన్స్ అవి ఇవి వాడినాము, మనకంతటూ మనకు ఒక వ్యాధి నిరోధక శక్తి తయారవుతుంది, వీటన్నిటి వల్ల ఆ వైరస్ని ఎదుర్కోగలిగినాము. బహుశా ఈ వైరస్ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఫేవరబుల్గా చేసుకొని స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఇప్పుడు మన హెల్త్కి సంబంధించిన అధికారులు డాక్టర్ గోయల్ గారు చెప్తున్నారు, మనకి ఇండియాలో HMPV వైరస్కి సంబంధించిన డిటెక్షన్ ఇంతవరకు జరగలేదు. మనకు ప్రతి సంవత్సరం ఉన్నట్టు వింటర్ సీజన్లో ఉండాల్సిన కేసెస్ ఉన్నాయి. హవెవర్ ఒకవేళ ఇది ఏదన్నా మన మీదకి వస్తే కూడా మనం దానికి ఎదుర్కొనే దానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. కంపల్సరీ రెడీగా ఉండొచ్చు, ఎందుకంటే వేరే దేశాలతో పోలిస్తే కోవిడ్ టైంలో ఎక్కువగా ప్రపంచానికే సపోర్ట్ చేసినటువంటి దేశం భారతదేశం. సో ఆ రకంగా మన క్యాపబిలిటీ కూడా పెరిగింది ఇప్పుడు. సో ఖచ్చితంగా మనం ఎదుర్కొనే దానికి రెడీగా ఉండొచ్చు. బట్ చిక్కి బిక్కిరించడం కన్నా ఎల్లి ఎక్కిరించడం మేలు. సో మనం దీనికి రాకుండా జాగ్రత్త పడడం అన్నది ముఖ్యం. కానీ చైనా చెప్పింది పూర్తిగా నమ్మేటటువంటి పరిస్థితి కాదు వాళ్ళ హిస్టరీని బట్టి. సో దాన్ని తీసుకొని ఇప్పుడు ఆమె మావోజింగ్ ఏం చెప్తున్నారంటే అందరూ రావచ్చు పోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు, చైనా గవర్నమెంట్ రావచ్చు ఎత్తుకొని పోవచ్చు, చైనా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఉన్న సిటిజన్స్ని ఫారినర్స్ని బాగా చూసుకుంటామని చెప్తున్నారు. అవన్నీ నమ్మకూడదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ఇంకొకటి ఇప్పుడు ఎక్కువ మంది ట్రోల్ చేస్తుంది, కామెంట్స్ చేస్తుంది, మాట్లాడుతుంది ఏంటంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, మందులు అమ్ముకోవడం చెప్తారులేండి సార్. ఇప్పుడు టెక్నిక్ ఇది పెద్ద సివియర్ కాదు అని ఒకవైపు చెప్తారు, ఇంకో వైపు నుంచి హై అలర్ట్ అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనుషులు రకరకాల ధోరణులు ఉంటాయి సార్. ఇప్పుడు మనం చేసిన వీడియో కూడా కొంతమంది జాగ్రత్తగా ఉందామని చెప్పేసి పెట్టడం జరిగింది. కొంతమంది ఇదొక మార్కెటింగ్ ట్రిక్ లేకపోతే వ్యూస్ కోసం చేస్తున్నారు. మన ఉద్దేశం ఏంటంటే వచ్చిన సమాచారాన్ని 10 మందికి చేర్చి వాళ్ళని అలర్ట్ చేయడం ద్వారా రాబోయే ప్రమాదాలని సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదా వాటి నుంచి దూరంగా పోవడానికి ఉన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి డిస్కషన్ ఇది. కానీ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అవి ఇవి కాదు సార్. ఇప్పుడు అలా అనుకుని ఎవరైనా నెగ్లెక్ట్ చేసినారంటే దే విల్ ఫేస్ ఇట్. యాక్చువల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది మనకున్న సామెత. సో ఒక్కసారి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అనేసి చూస్తున్నాం కదా, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండడంలో వచ్చిన నష్టం ఏంటి? ఆ COVID-19 ఉన్నప్పుడు మాస్కులు వేసుకుని సంవత్సరాల తరబడి బతికినాం కదా, శానిటైజర్లు పూసుకున్నాం కదా, డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం కదా, మళ్ళీ ఇంకో కొద్ది రోజులు చేద్దాము. ఎండాకాలం వచ్చేదాకా ఇప్పుడు మనకు జనవరిలో ఉన్నాము,
జనవరి ఫిబ్రవరి మార్చి చేసి ఎండాకాలంకి వచ్చేటప్పటికి ఈ వైరస్లు ఇది కొంచెం తగ్గుతుంది. ఎండాకాలం కొంచెం ఇదేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది, లైట్గా తీసుకోకూడదు అన్నది నా పాయింట్. అట్ ద సేమ్ టైం చైనా చెప్పే రిపోర్ట్స్ అన్నింటిని కూడా నమ్మకూడదు. ఏది ఏమైనప్పటికీ భారతదేశం కూడా ఒకవేళ ఇది ఎంటర్ అయితే ఎదుర్కొనేదానికి సమర్థవంతంగా దాంతో పోరాడేదానికి అన్ని రకాలుగా రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది చైనా నుంచి దిగుమతి అవడానికి మరొక వైరస్ సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ చైనా చెబుతున్నటువంటి వాదనలను నమ్మడానికి వీల్లేదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చైనా ఇటువంటి ఆర్గ్యుమెంట్సే ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇది పాత వైరస్సే అయినప్పటికీ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి తీరు కొంత ఆందోళనకరంగా ఉంది. దీనికి తగ్గట్టుగా భారతదేశం అప్రమత్తంగా ఉంది. దానికి తగినట్టుగా ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.